రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమృత్సర్లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు బీఎస్ఎఫ్ అధికారులు. భారత్ నుంచి పంట పొలాల్లో భారీగా ఆర్డీఎక్స్ తుపాకులు గుర్తించారు. అజ్నాలాలో 4 కిలోల ఆర్డీఎక్స్, హ్యాండ్ గ్రనైడ్లు, 5 పిస్టళ్లు, 220 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ బలగాలు కూంబింగ్ కొనసాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అంటే ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్ దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ జరుగుతోంది. ఉగ్రవాదులకు సంబంధించి ఈ నేపథ్యంలోనే భారీగా పేలుడు పదార్థాలను గుర్తించినట్లుగా తెలుస్తోంది బీఎస్ఎఫ్ జవాన్లు. పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? రైట్ విజయ్, ఏదైతే భారత్ లో ఉగ్రదాడి నేపథ్యంలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా వెల్లడపడుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే బార్డర్ రాష్ట్రాలు అయితే అక్కడ మరీ ఎక్కువగా ఈ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇందులో భాగంగానే అమృత్సర్ లో 4 కిలోల ఆర్డీఎక్స్ ను పట్టుకోవడం జరిగింది. హ్యాండ్ గ్రెనేడ్ ని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా తుపాకులను పట్టుకోవడం జరిగింది. అన్నింటిని కూడా బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనపరుచుకున్నారు. ఎందుకంటే బార్డర్ ఏరియాస్ లోనే ఎక్కువగా ఈ సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే ఇంకా రేపు ఎల్లుండి కూడా ఈ మొత్తం కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే ఉగ్రదాడి నేపథ్యంలో మొత్తం అటు జమ్మూ కాశ్మీర్ నుంచి తీసుకుని బార్డర్ ఏరియాలు ఏవైతే అన్ని చోట్ల కూడా ఈ కూంబింగ్ ఆపరేషన్ ప్లస్ సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఇది మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికైతే బీఎస్ఎఫ్ కావచ్చు, లేకుంటే భద్రతా దళాలు కావచ్చు, ఏవైతే సర్చింగ్ ఆపరేషన్స్ చేస్తుంటారో అవన్నీ కూడా విజయవంతంగా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఈ పేలుడు పదార్థాలు ముఖ్యంగా చూసుకుంటే కనుక పేలుడు పదార్థాలు లభ్యమవడం అనేది మనము ఒక మంచి అదిగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి నేపథ్యంలో 4 కిలోల ఆర్డీఎక్స్ అంటే మామూలు విషయం కాదు. సో దాన్ని కూడా బలగాలు తమ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాయి, కూంబింగ్ లో పట్టుకున్నాయంటే కనుక ఏ స్థాయిలో అక్కడ సర్చ్ ఆపరేషన్ జరుగుతున్నాయని మనకి తెలుస్తుంది. మొత్తానికైతే అమృత్సర్ లో ఏదైతే పట్టుకున్నది జరిగింది, దీనివల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.